హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్ననైతే లేట్ నైట్ అయింది. ఎందుకంటే మీకు తెలుసా, నిన్న మంగళవారం కదా, మేము వెమ్లవాడ కొండగట్టుకు దర్శనానికి వెళ్ళాము, దర్శించుకున్నాము. అలాగే వచ్చేవరకే నైట్ అయింది, చాలా ఇబ్బంది అయింది. బండి మీద వెళ్ళాము. బండి మీద వచ్చేసరికి చాలా ఇబ్బంది అయింది. ఒళ్ళు నొప్పులు లేసాయి మొత్తము. అక్కడ అటు 80 ఇటు 80 అనుకుంటా కిలోమీటర్స్. నైట్లో కూడా మళ్ళీ లైట్లు, ఫోకస్లు, లారీలు, బస్సులు ఇవన్నీ ఉంటాయి కదా, అందుకే మనకు కొంచెం ఇబ్బంది. బస్సులో పోతే అయిపోయేది, కానీ మళ్ళీ అక్కడో ఇబ్బంది కూడా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ ముచ్చట అయితే ఇక మొదలు పెడతాన్నా. ఇప్పుడైతే ఛాయ్ పెట్టింది మా ఆవిడ ఒక ఇంట్లో. ఇంట్లో ఎందుకు పెట్టిందంటే, కాక పడుకున్నది, బోళ్ళు కూడా తోమడం అసలు మొత్తం సోయలేదు, గట్ల అయింది. నిద్రపోతాం మేము ఇద్దరం రాత్రి. చైనా అయితే పెట్టింది, అంటే గలీజ్గా పెట్టింది. ఒకరం వస్తుంది, ఏం చేయాలి, తాగాలి, పెళ్ళి చేసుకున్నప్పుడు ఇక భరించాలి ఇవన్నీ. అదే పెళ్ళి కాకపోతే మనకి ఏం చేయరాదు కదా, బయటికి పోయి తాగుతాం కదా, అది కూడా ఒక దరిద్రమే, పైసలన్నీ అయిపోతాయి. ఎంత బాగున్నా మేకప్ వేసుకున్నాడు పొద్దున. మా ఫ్యాన్ చూసారా, అవన్నీ ఇంపే అన్నీ తీసేసిన, అది అటు ఇటు తడుతుంది, ఏదో కొంచెము మిస్ అయింది. ఆ డబ్బా అటు ఇటు పెట్టే వరకు రెక్కలు ఆ వినుప వాడికి తట్టి తిరగట్లేదు. ఇక అది మొత్తం తీసేసి నువ్వేం చేద్దాం అనుకున్నావు దాన్ని, అది కొంచెం తుడిచి ఆయిల్ వేసి చేద్దాం అనుకున్నా. కొంచెం మిస్ఫైర్ అయ్యి అది డబ్బా కొంచెం లూజ్ అయింది. అది ఏనట్టు చూసిందో ఏంటిదో ఏం తెలుస్తలేదు. ఇక ఇంపై తీసేసి అట్నే వదిలేసిన. దేవుని దగ్గర కొబ్బరికాయ చూసిల్లా నిన్న పొద్దున మేము పొద్దున మార్నింగ్ 4కు లేచినాము. 3:30కి లేచి 4కు కొద్దిసేపు అరగంట అన్నాము, కళ్ళు తెరిచి మళ్ళీ 4కు లేచి కాదే 3:45 ఏమో అయింది, అంటే 3:30కి లేచినాము. లేవు బుద్ధిగాక 4 కరెక్ట్ 3:45కి లేచినాము. లేచి మొహం కడుక్కున్నాం. అయితే 5:30కి ఇక్కడ నుంచి బయలుదేరితే 9 అయింది మార్నింగ్. ఇక వెమ్లవాడ దాకా వెళ్ళే వరకు 9 అయింది. కొంచెం స్లోగా, కొంచెం ఫాస్ట్గా అక్కడక్కడ ఫాస్ట్. నాకు ఎత్తే సుట్లకి ఇక్కడ ఛాతీలో పట్టుకున్నట్టు అయింది. అది నొప్పి నొప్పి అంటే పాపం ఆయన అయ్యో పొట్టి ఎందుకు అట్లా నొత్తంది అనుకుంటే ఇక మెల్ల తీసుకుంటా మెల్ల డ్రైవింగ్ చేసుకుంటా వచ్చిండు. ఇక మధ్యలో కాడ ఇక ఇడ్లీ తీసుకొని తినేటప్పుడు ఇట్లా నొస్తుంది అన్న వాళ్ళే, కొంచెం అది గ్యాస్ ప్రాబ్లం అన్నట్టు. ఏం వెనక పోయేసరికి అట్లా అయినట్టుంది. తిన్న తర్వాత కొంచెం సెట్ అయ్యింది. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ రామ్ తిరుమల వ్లాగ్స్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా చాలా బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఇప్పుడైతే ఇక మన వ్లాగ్ అయితే మొదలవుతుంది. ఓకే, ఎంజాయ్ చేయండి చూసి. ఇగో ప్రసాదాలు, నువ్వు ఒక లడ్డు తెచ్చినావు కదా, అది ఎన్నున్నది? ఇది అమ్మోళ్ళది కూడా మన దగ్గరికి వచ్చినట్టున్నది. ఇది అమ్మోళ్ళది కావచ్చు. ఇలా వేకుడు పాలాలు ఉన్నాయిగా, ఏంటి పాలాల ముద్దలేగా, ఇవి అమ్మోళ్ళే కావచ్చు. లడ్డు ఎంత ఇట్లా అయింది, బ్యాగ్లో పెట్టేసరికి అట్లా అయినట్టున్నది. ఇది అమ్మోళ్ళది, ఇది ఇట్లనే పెడదాం. అమ్మోళ్ళదో మరి మౌర్యులదో అడగాలి. ఇగో ఇంట్లో ఈ కుడుకలు, ఇగో నిన్న చాకుతోటి తీసిన కుడుక కూడా ఇంట్లోనే ఉన్నది, చూసుకోనే లేదు మనం. నిన్న నేను తీయలేదా పొద్దున చాకుతోటి, అది కూడా ఇంట్లోనే ఉన్నది. ఇదే మన కవరు. నిన్ను కుంకుమ తెచ్చినావు కదా కొంచెం, ఇది ఇగో నువ్వు తెచ్చినావు కదా, ఇది మా అమ్మదా? నేను తెచ్చింది, ఇంకోటి వేరేది ఉండే మీ అమ్మది. ఆమె వేరే పెట్టింది, తీసుకుందా? వేరే పెట్టింది. ఈ కుడుక నేనే ఓకే, నువ్వు కొట్టిన. ఇగో
మా ఆయనకు ఇంత లాభము ఈ కుడుక చూడండి ఎట్లా వలిగిందో. గింతంతా దేవుడు తీసుకున్నాడు, ఇదంతా పోషతల్లి దగ్గర మస్తు లాభం ఇచ్చింది. ఇట్లా కొట్టేటప్పుడు అట ఇట్లా మన సైడ్ ఎక్కువ వస్తే లాభం అని అంటారు, ఏదో అట్లా అంటారు, మరి మేమైతే అట్లనే అనుకుంటాను. ఇక లడ్డు అయితే మన వేములవాడ కాడ తీసుకున్నాము. అబ్బా ఇట్లా అయింది దేవుని ప్రసాదం. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం రేపు ఎల్లుండి వరకు ఇట్లనే పెడితే స్మెల్ వస్తుంది, కాబట్టి ఇప్పుడు ఈ ప్రసాదాన్ని పనిచేస్తాము. మా అత్తమ్మ వాళ్ళకి కొంచెము, మాకు కొంచెము తీసుకుంటాం. మా పెద్ద కొళ్ళకు, మా సౌజన్యులకు అందరికి కొంచెం కొంచెం తింటాము. ఇంకొకటి ఏంటంటే మౌర్య లడ్డు కొన్నదో లేదో తెలియదు, ఆమెకు కొంచెం తిత్తా. మీ అమ్మలు ఇయ్యరా? వాళ్ళు ఇచ్చినా మనం ఇవ్వాలి, మరి సరే చూద్దాంలే. దేవుని ప్రసాదం ఇస్తే మంచిదే, మనకే మంచిది. ఓకేనా? ఇది ఒకటి మనం ఇవ్వకుండా ఉంటామా గట్లా. ఓకేనా? ఇగో ఇది అమ్మమ్మోళ్ళు అంటాను, అమ్మోళ్ళకు మా అత్తమ్మోళ్ళకు ఒక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్. ఇది చిలకలు ఇప్పుడు ఎవరు తింటలేరు కాబట్టి అవి ఎక్కువ తీయలేదు, ఇవైతే కలుపుకొని తింటాం కాబట్టి ఇవి కలుపుకొని బుక్కుతాం కాబట్టి బాగుంటుంది. ఇది మా అత్తమ్మోళ్ళకు. దీంట్లో మా అమ్మోళ్ళు ఇది కొన్నారో లేదో తెలుసుకొని ఇలా కొన్ని మేము తీసుకుంటాం, కొన్ని వాళ్ళకి పెడతాం, అయిపోతుంది. ఇది కూడా అమ్మోళ్ళదే. ఓకేనా? ఈ కొబ్బరికాయలు మనం వాడం కాబట్టి, మనం తినం కాబట్టి వాళ్ళకే లేదు వాళ్ళకి ఇచ్చేద్దాం. అతనికి అమ్ముతాం. మేము ఎప్పుడు అమ్మం ఫ్రెండ్స్, ఆ గోడ మీద పెడితే కోతులే తింటాయి కాబట్టి మా అమ్మలకి ఇచ్చిన అనుకో వాళ్ళు చక్కెరనో ఏమో తెచ్చుకుంటారు, వాళ్ళకి ఇచ్చేద్దాం. వచ్చినట్టున్నాడు రాలే. ఓకే, ఇగో ఇది ఒకటి. ఇంకొకటి ఆ దేవుని దగ్గర ఉన్న 2 కుడుకలు కూడా ఇలా పెట్టాయి, ఇచ్చేద్దాం. పాయిగా మనం అటు పోదాం, వాళ్ళ ఇంటికి పోవాలి. ఫ్రెండ్స్, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడానికి. అట్నే ఇక మా అమ్మ కూడా పైన పోయి అవి ఇచ్చేద్దా. కుంకుమనా? ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళకు ప్రసాదం తీసుకెళ్తున్నా పైకి. మమ్మీ ప్రసాదం తీసుకొని పోయిరా, ఇక్కడ పెట్టుకున్నది పెట్టేశాను. వాళ్ళకు ఇంట్లో కొంట పోయి ఈ మనీ కూడా ఇంట్లోనే ఉన్నట్టున్నది, పట్టుకొని బయటకు వచ్చింది. అభిరుచి చూస్తాను మా వాళ్ళు. నేను నిల్చుండు ఫ్రెండ్స్, ఇప్పుడే మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసిన ప్రసాదము. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు రెడీ అయ్యి వెళ్ళిపోతాం. ఓకే, ఏం చేస్తాను పొట్ట? ఏం చేస్తాను? ఇక ప్రసాదాలు మా అమ్మ పంచి పెడుతుందట, ప్యాకింగ్ చేస్తాను. ప్యాకింగ్ చేసినాక మా అమ్మ పంచి పెడతాను అందరికి. అదెంత? 100. ఎంత? అరకిలోనే ఏంది? అన్ని కలిపా? నిన్న మనకు పావుకిలో ఎంత అన్నాడు? పావుకిలో ఎంత అన్నది ఆమె? చిన్న స్వీట్ ఇందాక మనం ఇంటికాడ తీయలేదా? 50 కావచ్చు. 50 మొత్తం 2 కలిపి 80 రూపాయలకు తీసుకున్నాం. 20 రూపాయలకు తీసుకున్నాం. 25 రూపాయలకు అర్ధ పావు ఇవ్వన్నా, అంటే 50 రూపాయలకు ఎంత చెప్పింది? పావు కిలో చెప్పింది. 50 రూపాయల పావు కిలో అయితే 10 రూపాయల ప్యాకెట్లు కనబడితే తీసుకుంది. 3 రూపాయలకు అరకిలో తీసుకున్నాం. మంచిగా వచ్చింది. ఇంకా నువ్వు అట్లానే తీసుకున్నావు పట్టు. చిలుకలు చూడాలి. ఒక్కొక్కటి వెయ్యరు. చాక్ పీస్ అంటే నాకు మస్తు ఇష్టము. ఇవైతే చాక్ పీసులు తింటా ఫుల్. నేను చక్కెర చాక్ పీసులు. నువ్వు తింటావా? చక్కెర చాక్ పీసులు నాకు మస్తు ఇష్టం. నాకు కూడా.
నేను కూడా మస్తు తింటా అది మంచి ఒకసారి వస్తుంటాయి మన కొట్టుకుంటాను ఇప్పుడే మరి నువ్వు అక్కడ చూపెట్టలేదు నాది ఆడ ఉన్నాయా చాక్ పీసులు ఉన్నాయా ఆడ ఉన్నాయి కానీ అవి తీసుకోకుండా మనం ఇవి తీసుకుంటే బాగుండు కావచ్చు కదా కర్ర కర్ర నవ్వలేదు నాకు ఊపిరిలో తెచ్చుకున్నాయి లేదు సాటలో పోతే అవి పప్పు కలుపుతాయి బాగుందా మీకు పెడతాంది ఫ్రెండ్స్ తినండి పట్టుకరా అవన్నిటికి ఇది వేరే టేస్ట్ వస్తుంది అవన్నిటికంటే ఇది ఒక టేస్ట్ వస్తుంది వేరే అది నవ్వుతాడే నీకు చాక్ పీస్ తిన్నట్టు అనిపిస్తుంది కావచ్చు బల్పాలు తినేటోళ్ళకి ఎప్పుడు చాక్ పీసులు బల్పాలే వస్తాయి ఫ్రెండ్స్ ఇగో ఇంకొంచెం ఏమంటే ఇస్తే కదా ఎంగిలి తింటారు తిన్నాను అట్లా దేవుడా మా ఎంగిల్ మేము తిన్న పర్లేదు ఫ్రెండ్స్ కానీ మా పిన్న ఎంగిల్ తినదు బ్రష్ తక్కువ అవుతుంది అయ్యో ఇలా డాడీ మే సేమ్ 2 minutes బ్రషింగ్ ఫెలోస్ ఫస్ట్ నేను ప్రసాదాలు తీయాలనే పెట్టుకున్నా పొద్దున్న లేచి స్నానాలు లేచి ప్రసాదాలు తీయాలి ఎందుకంటే మళ్ళీ స్మెల్ వస్తాయి కదా లడ్డు ఎన్ని కాయలు మా ఊళ్ళో 3 కాడ 3 కాయలు కదా ముక్కులో పెట్టుకో సారా తీసుకో ఇట్లా ఇలా ఉంటే నేను లేపితే అయిపోతాయి కదా అంతే అవసరం లేదు నాకు ఉన్నాయి కదా ఇప్పటికైతే ఓ 4 అయితే కట్టింది ఇంకా కడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ మా అత్తమ్మ పక్కకి